హలో ఆల్, మేము ప్రజెంట్ ఇక్కడ డిఎల్ఎఫ్లో ఉన్న పిస్తా హౌస్ ఆపోజిట్ సైడ్లో ఉన్నాం. ఇక్కడ షవర్మా అయిపోయిందని, ఏదో కొత్తగా ఉంది అని పిస్తా హౌస్ దాని ఫ్రంట్ సైడే ఇక్కడ షవర్మా ఉంది. అండ్ దాని టేస్ట్ ఎలా ఉందని కూడా చూద్దామని ట్రై చేసాం. ముందుగా టేస్ట్ ఎలా ఉందో చెప్పే బదులు ఫస్ట్ అసలు ఎలా ట్రై చేస్తారు, ఎలా మేకింగ్ చేస్తారు అనేది చూడండి. ज़्यादा माइनस डालो. హియర్ వి గో, వేడి వేడి షవర్మా. దీన్ని టేస్ట్ చేసి దాని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. లెట్స్ గో. చెప్పింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పిస్తా హౌస్ అని పెట్టారు కానీ పిస్తా హౌస్ ఆపోజిటే ఈ షవర్మా పెట్టారు. సో మంచి కాంపిటీషన్లా వారికి పెట్టడం జరిగింది. దావుతావు కదా. కొద్ది డిస్టెన్స్లోనే మాకు బాదాం మిల్క్ అనేది కనపడ్డది. అండ్ అది కూడా చాలా చాలా క్రౌడ్ ఉంది దీనికి కూడా మేము వెళ్ళేసరికి. అండ్ చాలా వెయిట్ చేస్తాం, మాకు చాలా దొరుకుతుంది అని. లాస్ట్ ఫైనల్గా క్రౌడ్లో క్లియర్ అయిపోయింది. అన్న కూడా అదే ఊపిలో వచ్చిన కస్టమర్స్ అందరికీ ఎవరికి మిస్ కాకుండా అందరికీ అందించాడు బాదం మిల్క్. చూడండి అండ్ మేకింగ్ అంటే ఎలా ఉందో. మేకింగ్ ఎలా ఉన్నా కూడా బట్ దాని టేస్ట్ ఇంకా వాళ్ళు కలిపే క్వాంటిటీ ఆఫ్ ఫ్లేవర్స్ కూడా అన్నీ ఫ్రెష్గా అనిపించాయి. రోడ్ సైడ్ దొరికే బాదం మిల్క్ ఎలా ఉంటుందో దాని మేకింగ్ కూడా మీరు ఈ వీడియోలో చూడండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.